రామకృష్ణ గారితో మనం మాట్లాడదాం. నమస్తే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదే విధంగా ప్రైమ్ నైన్ న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్తే అండి. ఏదైతే మీరు ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి చర్చ జరుగుతుంది. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చుతాం అనే మాటని ఖండిస్తున్నాం. కానీ ఇందాక ఏదైతే సభ్యులు చెప్పినట్లు ప్రజలే నిజంగా ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రజలే కాంగ్రెస్ దించుదామనే ఒక ఆలోచనలో ఉన్నమాట అయితే వాస్తవం. ఎందుకంటే అబద్ధపు హామీలతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే తెలంగాణలో కనపడుతుంది. తెలంగాణలో పరిస్థితి దారుణమైన పరిస్థితికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి కానీ, గ్రామాల్లో కానీ, లేకపోతే పరిపాలన విషయంలో కానీ ఈ రోజు అధికారులు కూడా ఈ రోజు పనులు చేసే పరిస్థితి తెలంగాణలో కనపడట్లేదు. ముఖ్యంగా చూసినట్లయితే మంత్రుల మధ్య సమన్వయ లోపం కనపడతా ఉంది. ఎఫిషియెంట్ గా సమర్థతతో పనిచేసే మంత్రులను కాకుండా కులాల వారిగా, మతాల వారిగా, లేకపోతే కాంగ్రెస్ లో ఏదైతే సీనియర్లను లేకపోతే ఇంకో విధంగా ఈ రోజు ఈక్వేషన్స్ వేసుకుంటా అసమర్థులను మినిస్టర్లుగా ఈ రోజు కాంగ్రెస్ నియమించింది. ఆ యొక్క మినిస్టర్లు దేనికి పనికిరాని మినిస్టర్లు ఈ రోజు ఒక్క శాఖ మీద కూడా ఒక్క మినిస్టర్ కూడా పట్టలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా 10 సంవత్సరాల అధికారంలో లేము కాబట్టి ఈ 10 సంవత్సరాలు ఏం నష్టపోయినదంతా ఈరోజు దోచుకునే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. కొంతమంది మినిస్టర్లకు వాళ్ళ యొక్క శాఖలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారికి కానీ, మంత్రి మండలికి కానీ సమన్వయం అనేది ఏ మాత్రం లేదు. ఆ సమన్వయ లోపం వల్ల కిందలా ఉన్న అధికారులు కూడా ప్రజలకి ఏ విధమైన సహాయం చేయడం కానీ వాళ్ళ యొక్క అధికారుల బాధ్యత నిర్వర్తించే పరిస్థితి అయితే ఈ రోజు కనపడట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన వాటిలో కొంతవరకు వాస్తవం ఉంది, 100% వాస్తవం ఉంది. ప్రజలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలనే పరిస్థితులు అయితే ఉన్నట్లు మాత్రం ఖచ్చితంగా ప్రజలు అనుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ముఖ్యంగా హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఈ హైదరాబాద్ లో హైడ్రా అనే పేరుతో ఈ రోజు బిల్డర్ని, రియల్టర్స్ ని బ్లాక్ మెయిల్ చేయాలి. ఆ బ్లాక్ మెయిల్ దండాలతో మేము లబ్ధి పొందాలి, డబ్బులు వసూలు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో హైడ్రా తీసుకొచ్చారు. మొదటి వారంలో చాలా ఏదో నిజాయితీగా హైడ్రా నడిపిస్తున్నట్లు అందరినీ కూల్చేస్తాం, బడాబాబులు ఎవరైనా పేదలు ఒకటే అని చెప్పి పేదల ఇళ్ళన్నీ కూల్చేసి పేదల ఇళ్ళందరినీ కూడా నాశనం చేసి బడాబాబులకి కొమ్ము కాసే పరిస్థితి అయితే ఈ రోజు కనపడతా ఉంది. సో ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రోజు తెలంగాణలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎన్నో మాటలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఉస్మానియా యూనివర్సిటీ పోతే మిగతా యూనివర్సిటీలో దరిద్రమైన పరిస్థితి ఉంది, మేము అక్కడ ఖాళీలని ఫిలప్ చేస్తామని చెప్పారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 70% గెజిటెడ్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీగా ఉన్నారు. అదేవిధంగా చాలా మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు, విద్యార్థులు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తోలం బంగారం ఇస్తామని చెప్పారు, ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పారు, రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు, రుణమాఫీ చేసిన పరిస్థితి కనపట్లేదు. రైతు బంధుని మార్చి రైతు భరోసాతో ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పారు, 12,000 ఇచ్చారు. అది కూడా కొంతమంది రైతులకే ఇచ్చారు. కౌలు రైతులకి ఈ రోజు ఇస్తా అని చెప్పారు. ధరణి స్థానంలో భూభారతి ఇచ్చామని చెప్పారు. ధరణికి భూభారతికి పెద్ద తేడా ఏం కనపట్లేదు. కింద స్థాయిలో రెవెన్యూ అధికారులు, మిగతా అధికారులు అందరూ కూడా అవినీతితో నిండిపోయింది కింద వ్యవస్థ. ఎందుకంటే మంత్రులు కాంగ్రెస్ నాయకులే దోచుకునే పరిస్థితి ఉంటే మేము కూడా దోచుకునే పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన మంత్రి మండలికి కానీ ఏ యొక్క వ్యవస్థ మీద పట్టు లేదు. ఈ రోజు ఏదో ప్రభుత్వం నడుస్తా ఉంది తప్ప ఎఫెక్టివ్ గా నడిచే పరిస్థితి అయితే కనపడలేదు. ఈ రోజు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా అధ్వానమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి కనపడతా ఉంది. మళ్ళీ 50 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తుకునే పరిస్థితి అయితే ప్రజల్లో కనపట్లేదు. ఖచ్చితంగా అది వరకు వాస్తవం. ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్స్ వస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటం అనేది 1000 కాదు 2000% కరెక్ట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రైట్.